హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ శ్రవంతి శ్రీకాంత్. ఈరోజు ఒక మంచి రెసిపీతో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అని అంటే పాలకూర సోయా గ్రాన్యువల్స్. పాలకూర సోయా గ్రాన్యువల్స్ ఎలా తయారు చేయాలి ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. ప్లీజ్ టిల్ ఎండ్ వరకు చూడండి. సో దట్ ఏం ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నాము, ఏ టైంలో యాడ్ చేస్తున్నాము అనేది కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ ఇన్ కేస్ మీరు ఈ రెసిపీని ట్రై చేసినారంటే కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత గిన్నె పెట్టుకుని హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. అండ్ ఇప్పుడు మనము ముందుగా కట్ చేసుకున్న ఆనియన్, పచ్చిమిర్చిని కూడా వేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం వేగాక కరివేపాకును అండ్ ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయ్యేలోపు గ్రాన్యువల్స్ని కూడా మనము బాయిల్ చేసుకోవాలి. ఈ సోయా గ్రాన్యువల్స్ ఉన్నాయి కదండి, ఈ సోయా గ్రాన్యువల్స్ని యాక్చువల్గా ఈ సోయా గ్రాన్యువల్స్ మీకు అవైలబుల్ లేదు అని అంటే సోయా చంక్స్ కూడా ఉంటాయి కదా, మిల్ మేకర్ అంటారు కదా, ఆ మిల్ మేకర్ని కూడా ఇలా హాట్ వాటర్లో వేసి ఒక 5-10 మినిట్స్ తర్వాత వాటర్ అంతా స్క్వీజ్ చేసేసిన తర్వాత మిక్సీలో గ్రైండ్ చేసుకోండి. సేమ్ ఈ గ్రాన్యువల్స్ లాగానే ఉంటుంది. సో మీకు అవైలబుల్ లేదని అనుకోండి, అలా యూజ్ చేయండి. లేదు మీకు సోయా గ్రాన్యువల్స్ అవైలబుల్ ఉంది అని అంటే దాంతో ఈ కర్రీ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఈ సోయా గ్రాన్యువల్స్ని బాయిల్డ్ వాటర్లో వేసి 10 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత వాటర్ లేకుండా స్ట్రెయిన్ చేసుకుందాము. ఇలానే కొంచెం సేపు పక్కన పెట్టామంటే ఎక్సెస్ వాటర్ ఉన్నాయి కూడా వెళ్ళిపోతుంది. ఇంతలోపు ఆనియన్స్ కూడా వేగిపోయినాయి. ఇప్పుడు కొంచెం ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసేస్తాం. అండ్ ఇప్పుడు ఇది పచ్చివాసన పోయే వరకు కొంచెం వేగనిద్దాం. కొంచెం వేగాక ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గ్రాన్యువల్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. సో దట్ అప్పుడు అనేది టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు బాగా వేగిపోయింది. అండ్ ఇప్పుడు మనము పాలకూరను కూడా యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు పాలకూరను యాడ్ చేసినాం కదా, త్వరగా మగ్గిపోతుందండి. కొంచెము ఉప్పును కూడా యాడ్ చేసేసుకుందాము. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా ఫ్రై అవ్వాలి. ఉప్పు వేసుకున్నాం కాబట్టి సో దాంట్లో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువ బయటికి వస్తుంది కదా, ఆ వాటర్ కంటెంట్ కూడా మొత్తము ఎవాపరేట్ అయిపోయే వరకు కొంచెం ఫ్రై చేసుకుందాము. ఈ కర్రీ కొంచెం డ్రైగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు కర్రీ కూడా కొంచెం దగ్గర పడింది కదా, ఇప్పుడు మనము ఒక 1/2 స్పూన్ కారం యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు బాగా కలిపెట్టుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై అవ్వనిద్దాము. ఇప్పుడు ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేసేసాము. అదేంటి అంటే ధనియాల పొడి అండ్ ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడిని కూడా యాడ్ చేయాలి. ఈ కర్రీకి బాగా ఫ్లేవర్ని ఇవ్వాలంటే దీంట్లో కంపల్సరీ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవాలి. అప్పుడే ఈ టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇంకా ఇప్పుడే అయిపోలేదండి, ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఉంది, గీ అండి. గీ అనేది ఒక 1/2 స్పూన్, ఒక 1 స్పూన్ గీ అనేది యాడ్ చేయండి. ఈ కర్రీకి పర్ఫెక్ట్ టేస్ట్ని ఇస్తుందండి. నెయ్యి అనేది డెఫినెట్గా లాస్ట్లో అయితే ఇది మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి. ఈ కర్రీ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇంకా కర్రీ రెడీ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసారు కదండి ఎంత ఈజీగా ఈ రెసిపీ రెడీ అయిందో. మీరు కూడా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.